అయ్యో వయ్యో అయ్యో ఏమైందో పురాత శాత కాకుండా కొడుతుండు మా మహేంద్ర బాబా. అయ్యో జర ఆగే పానమంతా మబ్బు మబ్బు ఉన్నది. ఆషాఢ ఆఫర్ల జ్వరం వచ్చి పాడైనట్టున్నది. అగో బట్టల దుకున పోలు ఆడోళ్లకు ఆషాఢం ఆఫర్లు పెట్టి మొగోళ్ళ పానం తీస్తారు గాని జ్వరాలు కూడా వస్తున్నాయి. ఎట్లా ఆషాఢం ఆఫర్లా? అవును, నా ఒక్కనికి కాదు కదనే, తెలంగాణ మొత్తం గిట్లనే ఉన్నది. దగ్గులు సర్దులు జ్వరాలు అందరికి వశమైతలేదు జనాలకు. మరి దవాఖానకు పోయి డాక్టర్ చేతిలో చేయేస్తీవా? పెయ్యి ఎంత గరం ఉన్నదో చెప్తాడు కదా. ఏం దవాఖానలో ఏమో బాలన్న, సర్కారు దవాఖానకు పోదామని అంటే చక్కదనం కనబడనే బట్టే. ప్రైవేట్ దవాఖానకు పోదామంటే నాకు జేబు లేదు కానీ సంచికు తూట్లు పొడిచినట్టున్నారు పైసల కోసం. గందుకే సప్పుడే కూర్చున్నా. సర్కారు దవాఖానలు మొత్తం సుక్కలెక్క చేసినామని చెప్పబట్టే కదా ముఖ్యమంత్రి రేవంత్ సార్ గట్ల లేవా ఏమి? ఏమున్నదే బాలన్న, సర్కారు దవాఖానకు పోయి కూర్చోగానే డాక్టర్ ఏమైంది అంటాడు. అయ్యా జ్వరం వచ్చినట్టున్నది, తలకాయ కూడా నొస్తున్నది అని అయిపోవడానికి ముందుకే జ్వరం గోలి రాసి ఇగో పో అంటాడు. చెయ్యి వాటి చూసింది లేదు, నోట్ల జ్వరం పుల్ల పెట్టి ఎంత వేడి ఉన్నదో చూసుకుని లేదు. ఉత్తగానే చూస్తాను, అవతలకి దొక్కుతాను. వాళ్ళనేం చేయమంటావు? ఉన్న ముచ్చట నలుగురు డాక్టర్లు చూసే కాడ సర్కారు దవాఖానలో ఒకటే డాక్టర్ ఉన్నాడు. అందుకే జల్దీ చూసుకుంటే అవతలకి పంపుతూనే ఉంటాడు. అసలు మొదలు ఈ సర్కారు దవాఖానాలను సర్వీసింగ్ చేయాలి రేవంత్ రెడ్డి సార్. లేకపోతే ఏమవుతుందని అంటే వచ్చేసరికి చెయ్యి సర్కార్కి అందరు చెయ్యి ఇస్తారు. వాజిబ్ ముచ్చటనే చెప్పినావు. జనాలకు మొదలు రోగం వస్తే చూపించుకోనికి సర్కారు దవాఖానలు మంచిగా ఉండాలి. మరి ఎట్లా అంటావు? ఇప్పుడు జనాలకు ఏం చేయమంటున్నావు? ఏం లేదు, ఇది ఆషాఢం సీజన్ కదనే. ఈగలు దోమలు దండయాత్రలు చేస్తున్నాయి, యుద్ధాలు చేస్తున్నాయి. అందుకే జర పైలంగా ఉండాలి. షియ్య కూరలు ఆకుకూరలు తినొద్దట, తింటే పానం మెత్తగా అవుతుంది అంటారు. ఇక ఈ కాలంలో నీళ్ళతోటి కూడా మస్తు రోగాలు వస్తాయట. ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగద్దు, మంచి నీళ్ళే తాగాలి. ఇక నీళ్ళు ఏడ దొరకకపోతే ఉన్న నీళ్ళనే బాగా గరం పెట్టుకొని మసులుతుండగా మసులుడు తక్కువైనాక జర గోరువెచ్చటి నీళ్ళు చల్లగైనాకను తాగన్నట. నీళ్లు గట్ల తాగితే అసలు ఏం పానం తక్లీఫ్ కాదట, మంచిగా ఉంటుందని చెప్తాను. ఓ పారేమో ఎండ దంచి కొట్టబట్టే ఈపుల, ఓ పారేమో వాన వడవడా 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 వడబట్టే. ఇక రాత్రికేమో గజ 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 చలి పెడుతుంది ఓసారి. ఇది ఏ కాలమో అర్థమైతలేదు కదా. జర అందుకే అందరూ పైలంగా ఉంటుర్రి, మంచినీళ్ళే తాగుండ్రి. ఇంకా జర చిన్నపిల్లలు ఉన్నారనుకో ఇంకా పైలంగా చూసుకోర్రి అందరికి. అంటే ఇది ఎండాకాలము, చలికాలం, వానాకాలం కాదు, కలికాలము. మనుషులకు పోయే కాలం అనిపిస్తున్నది. నువ్వైతే పైలమిగా మరి.